అసలు ఈ వైదేహి కాన్ఫిడెన్స్ ఏంటి? కింద నాకు అలా వార్నింగ్ ఇచ్చింది, ఇప్పుడు దేవాంష్తో ఇంత నమ్మకంగా చెప్తోంది. డౌట్ లేదు, ఏదో గట్టి ఆధారమే దొరుకుంటుంది. ఏదైనా చెయ్యాలి. సరే పద. ఎక్కడికి? పాపం, తనని ఒంటరిగా వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతారు? ఎవరు వైదేహి? మీకెవరూ కనిపించడం లేదా? వైదేహి, నిజంగా అర్ధరాత్రి పూట నన్ను భయపెట్టకు. ఇక్కడ ఎవరు లేరు. థ్యాంక్ యూ బాబాయ్. ముద్దు గుమ్మలాంటి అమ్మాయినిచ్చావు. బాబాయ్, ఇంకా ఏంటి చూస్తున్నావు? కొంచెం అలా వెళ్ళిపోవచ్చు కదా బాబాయ్. ప్లీజ్. థ్యాంక్ యూ బాబాయ్. చూడు, బాబాయ్ చాలా మంచివాడు. చెప్పగానే మాట వినేశాడు. నువ్వు కూడా మంచిదానివే కదా, మరి నాకు ముద్దిస్తావా? చందమామ వచ్చాడు. బాబాయ్ ప్లీజ్ అర్థం చేసుకోవా? అదిగో వెళ్ళిపోయాడు. ఇప్పుడు చెప్పు. ఏం చెప్పాలి? అదే ఇంతకు ముందు అడిగాను కదా, ముద్దివ్వవా? చందమామ వెళ్ళిపోయాడు కాబట్టి మనం కూడా వెళ్ళిపోవాలి. వైదేహి, వైదేహి, పట్టపగలే నీకు చుక్కలు చూపించబోతున్నాను. నువ్వు ఆయన్ని లాక్కుంటావో, నిన్నే లాగి బయటికి పడేస్తారో రేపొద్దున్నే తెలిసిపోతుంది. ఎప్పుడు లేనిది ఇంత కాన్ఫిడెన్స్ ఏంటి వైదేహిలో? ప్లాన్ ఏమైనా లీక్ అయిందా? లేదే, అసలు మేనకోడలి గురించి ఏమైనా తెలిసిపోయిందా? ఏళ్ల తరబడి అంకుల్ వాళ్ళు వెతుకుతున్నా దొరకంది ఇప్పటికిప్పుడు వైదేహికి ఎలా తెలిసిపోయింది? ఛాన్సే లేదు. ఇంకేమై ఉంటుంది? ఒకసారి మినిస్టర్ అంకుల్తో మాట్లాడదాం. హలో బేబీ, ఎలా ఉన్నా? ఇప్పటి వరకు బానే ఉన్నాను అంకుల్. ఇప్పుడే చిన్న టెన్షన్ స్టార్ట్ అయింది. మోస్ట్ డేరింగ్ అండ్ డాషింగ్ బేబీ నువ్వు. అలాంటి స్రవంతికి టెన్షనా? ఏమైంది బేబీ? ఇక్కడ వైదేహి చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. రేపు నేను ఇంట్లోంచి వెళ్లిపోవాల్సి వస్తుందన్నట్టుగా మాట్లాడుతోంది అంకుల్.
అసలేంటో దాని కాన్ఫిడెన్స్. ఏంటి బేబీ, దశరథరామయ్య మేనగోడలు దొరకలేదు, మన ప్లాన్ వర్కౌట్ కాదు అని మేమంతా టెన్షన్ పడుతుంటే ఆ స్థానంలో నేను వెళ్తాను, వాళ్ళని నమ్మేస్తానని చెప్పి వాళ్ళని నమ్మించడమే కాకుండా రేపో మాపో ఆస్తి నీ పేరుని రాయించుకునే వరకు వచ్చి ఇప్పుడు భయపడతావేంటి? అదే అంకుల్, ఇప్పుడు ఇంతవరకు వచ్చాక ఎక్కడ వైదేహికి మన మ్యాటర్ లీక్ అవుతుందో, ఎక్కడ బయట పెట్టి నన్ను బయటికి పంపిస్తుందో, మన ఆపరేషన్ ఎక్కడ లాస్ట్ మినిట్ లో బెడిసి కొడుతుందోనన్న భయం. అలాంటిది ఏమైనా లీక్ అయి ఉంటే రేపటి వరకు ఎందుకు అవుతుంది బేబీ? ఇప్పుడే అందరికీ చెప్పి నిన్ను భయపెట్టేసేది కదా. ఎలా నిన్ను భయపెట్టి నీ అంతటి నువ్వు బయటపడేలా చేసి తను వేస్తున్న ప్లాన్ ఇది. అంతే అంటారా? అంతే బేబీ, ఈ మిషన్కి నువ్వే కెప్టెన్వి. ఆస్తి మన చేతికి వచ్చేంత వరకు దేవాంశ్ కూడా. ఆఫ్ కోర్స్ దేవాన్స్ కూడా. నువ్వెంత సాహసం చేస్తుంది ఆస్తితో పాటు దేవాన్స్ కోసం కూడా కదా. అది సాధించేంత వరకు నువ్వెవరికే భయపడద్దు. బయట నుంచి ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. ధైర్యంగా ఉండు. అలాగే అంకుల్. గుడ్ నైట్ బేబీ. గుడ్ నైట్ అంకుల్. పెద్దమ్మా, ఈ టైంలో ఎక్కడికి వెళ్ళావు పెద్దమ్మా? ఏరా, నీకు చెప్పాలా? అవసరం లేదు పెద్దమ్మా. ఇంత రాత్రిపూట ఒక్కదానివే బయటికి వెళ్ళొచ్చావు కదా. అంత అవసరం ఏదైనా ఉంటే నాకు చెప్తే నేను చూసేవాడిని కదా. అది అవసరమే అయి ఉంటే చెప్పుండేదాన్ని. వెళ్ళి పడుకో. అది కాదు పెద్దమ్మా, చాలా కంగారుగా ఉన్నావు, టెన్షన్లో కూడా ఉన్నట్టున్నావు. ఏదైనా సమస్య ఉంటే చెప్పు పెద్దమ్మా, నేనున్నాను కదా. ఏమీ లేదు అని చెప్తున్నాను కదా. ఎందుకు పెద్దమ్మా నా దగ్గర దాస్తావు? దేవాంశ్ భార్యగా ఎవరుంటారోనని కంగారు పడుతున్నావు కదా. నాకు తెలిసి వైదేహి కోడలుగా ఉండడం మీకిష్టం లేదు. వారసులో ఒక అనాథకు పుట్టడం నీకిష్టం లేదన్నావాట కదా. నీ మేనకోడలు స్రవంతి ఎక్కడ కోడలు కాకుండా పోతుందోనన్న చిన్న భయం, అంతే కదా. వైదేహి మాత్రమే దేవాంశ్ ఏకైక భార్య. ఇందులో మనం కంగారు పడి చేసేదేముంది పెద్దమ్మా. గురువుగారు ఏం చెప్తే అదే కదా. రేపొద్దున వైదేహి అని రాసినా చేయగలిగింది ఏం లేదు. కాబట్టి దాని గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకో పెద్దమ్మా. గుడ్ నైట్. వాలి, ఏంటి పెద్దమ్మా? అది చెప్పు పెద్దమ్మా. నువ్వేదో టెన్షన్లో ఉన్నావని అర్థమైంది. దేవాంశ్ నేను ఒక్కటే అని ఎన్నిసార్లు అనలేదు నువ్వు? అంటే నేను నీ కొడుకునే కదా. ఆ మాత్రం నీ సమస్యని అర్థం చేసుకుని నీకు సపోర్ట్ చేయలేనా? చెప్పేద్దమ్మా, ఏంటి సమస్య? ఏమీ లేదులే, వెళ్ళి పడుకో.
ఏదో చెప్పాలనుకుని చెప్పకుండా వెళ్ళిపోయిందండి. అంటే నా మీద నమ్మకం లేదా? అసలు విషయం ఏంటి? ఏదో దాస్తుంది పెద్దమ్మ. ఏంటలా చూస్తున్నారు? అద్దంలో చూడటం ఎందుకు? డైరెక్ట్గా నన్నే చూడొచ్చుగా. అంటే నిజంగా ఎవరో అన్నట్టు ఆడవాళ్ళని అర్థం చేసుకోవడం కష్టమే. ఏంటండి మీరు లైన్ వేస్తున్నారా? లైన్ వేయడమా? నేను ఈ పరిస్థితిలో నేనెప్పుడూ మీకు పడిపోయాను కదా, మళ్ళీ ఎందుకు లైన్ వేయటం? అంత మాట అన్నారేంటండి? ఇప్పుడు అంతలా అర్థం కాని విషయం నాలో ఏముంది? ఈరోజు ఇంట్లో జరగబోతున్నది తెలిసి కూడా ఇంత మామూలుగా ఎలా ఉండగలుగుతున్నావు వైదేహి? మీరు అబద్ధాన్ని నిజమనుకుంటున్నారు కాబట్టి భయపడుతున్నారు. కానీ స్వామీజీకి నిజానిజాలు తెలుస్తాయనే నమ్మకంతో నేనున్నాను. ఇవేంటి ఇక్కడున్నాయి? నల్ల పూసలు భలే ఉన్నాయి. ఎక్కడ? అది మొన్న నీకిద్దామని నేనే కొనుక్కొని తెచ్చాను. అంతలోనే ఇలా జరిగింది. అరే, ఏం జరిగిందండి? ఏం జరిగింది? ఇప్పుడు మీ చేతులతోనే స్వయంగా నా మెళ్ళో నల్ల పూసలు వేయండి, సరేనా? సరే. మీకు నల్ల పూసలు గుచ్చడం తెలుసా? తెలుసు. మా అన్నయ్య పెళ్ళప్పుడు మా వదినికి నల్లపూసలు గుచ్చేటప్పుడు చూశాను.
ఏంటో వైదేహి, మన పెళ్ళి అలా జరిగింది. శోభనమో ఇంకా చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఇలా 4 గోడల మధ్య నల్ల పూసలు వేశాను. అరే ఏంటండి ఇది? ఏం జరిగిందని? ఏ ఆడపిల్లకి దక్కని అదృష్టం నాకు దక్కింది. ఏ ఆడపిల్లకైనా తన తల్లిదండ్రులు అత్తమామలు నల్లపూసలు గుచ్చుతారు. కానీ నాకు స్వయంగా నా భర్తే నా మెళ్ళో నల్లపూసలు వేశారు. ఇంతకన్నా సంతోషం ఏ ఆడపిల్లకుంటుంది? చాలా సంతోషంగా ఉందండి. సరే, గురువు గారు వచ్చే టైం అయింది. మీరు కూడా త్వరగా రెడీ ఇవ్వండి. సరే. నాన్న, మీరు ధైర్యంగా ఉండండి. నాకే సమస్య రాదని చెప్తున్నాను కదా. కొద్దిసేపట్లో పరిష్కారం వస్తుంది. అది కూడా నాకు అనుకూలంగానే ఉంటుంది. పొద్దున్నే మొదలుపెట్టింది. అసలు తన నమ్మకం ఏంటో అర్థం కావడం లేదు. కాసేపట్లో ఏం జరగబోతోంది? ఏం పరిష్కారం రాబోతోంది? అంజీ, అంజీ. అయ్యగారు చెప్పండి. గురువుగారి శిష్యులు వస్తున్నారు. కాళ్ళు కడుక్కోవడానికి బయట నీళ్లు పెట్టావా? మర్చిపోయినా అయ్యగారు. వెళ్ళిపెట్టు. పొద్దున్నే మావయ్య గారు హడావిడి చేస్తున్నారు. ఎవరి గురువు గారు? ఏంటి కౌసల్య, కంగారుగా ఉందా? భారమంతా గురువుగారి మీద వేశాక ఇక భయం ఎందుకు చెప్పు. నిర్ణయం ఏదైనా మనం శిరసా వహించాల్సిందే. మావయ్య గారు, ఎవరొస్తున్నారు? ఈరోజు మీ సమస్యకి పరిష్కారం దొరుకుతుందని చెప్పాను కదమ్మా. గురువుగారిప్పుడు ఆ పరిష్కారాన్నే పంపిస్తున్నారు. ఆయన ఏం చెప్తే అదే మనకు శాసనం. అక్షరాల పాటించాల్సిందే. ఈ గురువు గారు ఎవరు? ఆయనేం పరిష్కారం పంపిస్తున్నారు? ఎవరు?